హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుష శ్రీనివాస్. ఈరోజు నేను మా అమ్మమ్మ వాళ్ళ పొలం దగ్గర ఉన్నాను. ఎందుకంటే ఈరోజు నాటేస్తున్నాము. మీకు ఎలా నాటేస్తారో చూపించడానికి వచ్చాను. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ మై న్యూ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కానీ జాగ్రత్త, ఫోన్ ఒక కన్నేసి ఫోన్ మీద, సరేనా? చెప్పురి ఇక నారెట్ల వీకాలో చెప్పురి. నేను వీక్తా, నాకు వస్తుంది అది వీకుడు. ఇక వాళ్ళందరూ రావాలి. ఇదంతా ఏమంటారు, ఇక మైకు తీసుకోరు, మాట్లాడతారు ఎవరన్నా. మీరు వస్తారు ఇక టీవీలా. మనూరు కాడ కాదు, అంతటా వస్తారు. ఇక నువ్వు చెప్పు సుశీలత్తమ్మ ఎట్లా వీకాలో. కానీ అది ఇట్లా మొత్తం గడ్డే ఉంది కదా, రెండు చెట్లతో వీకాలి కదా. ఇట్లా కానీ ఇక్కడ చూపించు ఎట్లా వీకాలో చూపిస్తా. ఫస్ట్ ఇది ఒక్కొక్కటి ఉంది కదా, ఇది ఫోకస్ చేయి. ఒక్కొక్కటి వీకాలి ఇట్లా. ఆమె కూడా తీరా. దీన్ని ఇప్పుడు కట్ట కట్టాలి కదా. ఏదది కట్ట కట్టేది? కట్ట కట్టాలి అన్నది. అట్లా కదా, అట్లా ఇట్లానే ఇట్లా ల్యాండ్స్కేప్ లో ఇట్లా గడ్డి కట్టి ఇట్లా పెట్టాలి. అన్నది కన్యా కెమెరా మంచిగా పెట్టరా. అట్లా దద్దులు వస్తాయని పైన చెట్టు పైంట్ వేసుకుంటాం.
కెమికల్ చల్లుతారు కదమ్మా, దాని వల్ల మాకు దురద వస్తుంది. బురదలో వేస్తాం కదా, పొద్దంతా బురదల్లో ఉంటాం కదా, దురద వస్తుందని, ఆ కెమికల్ దురద వస్తుందని మేము అంగి పాయింట్ వేసుకుంటాం. నారు జరుగుతమ్మా, ఎట్లా వీకాలా చూపి. ఫస్ట్ ఎట్లా తీసుకోవాలి, ఇట్లా నారు వీకాలా. ఇంకా నారు వీకులే కాలేదు, ఇక ఎప్పుడు తీస్తారు. గడ్డి తీసుకుంటా నాటు పెట్టాలి. ఇది ఎన్ని నెలలకు అవుతుంది ఇది నారేస్తే? 6 నెలలు. ఆహా, ఇవి అవి వేస్తారు కదా మొలకలు, మొలకలు వేసినాక ఎన్ని రోజులకు అవుతుంది ఇది నారు? ఈ నారు ఎన్ని రోజులకు అవుతుంది? నెలకు వస్తుందా? నెల రోజులకు వస్తుంది. చేనులో మేము ఇట్లా గడ్డి వీకుతున్నాము, ఇట్లా నారు వీకి నాటు పెడతాము మేము. మంచిగా వీకురి, ఇట్లా వీకాలి. ఇక ఒడ్లు కాస్తే తింటాము, తినడానికే నీట్ గా చేసుకుంటున్నాం మా చేనులో. ఎట్లా కట్టగట్టాలి? కట్టగట్టాలి, ఒడిపిలు తీసేయాలి. ఒడిపిలు ఎట్లా తీసేయాలి? చేతులతో. ఒడిపిలు అంటే ఏంటిది? అది అది నారు కాదు, అది ఉత్తదే గడ్డి. గడ్డి మీరు ఎంత మంది ఉన్నారు? ఎంత మీకు గుత్తా తీసుకురా లేకపోతే కైకిలు వచ్చిరా? ఎంత గుత్తా? ఎంత? 6,000. ఇప్పుడు ఏదేమడి, ఇదొక మడి ఇదొక మడి అంతేనా అత్తమ్మ? అది కూడానా? 1 2 3. ఓకే. ఇలా నడవనీకి రాదు, దిగుతానేమో దిగబడుతుంది. ఈ ఊరం దొక్కొద్దేమో. ఇది కాదా అత్తమ్మ మడి? 3ఏనా? అరే నడుస్తాను మళ్ళా తిడతారా వాళ్ళు? మురం మీరు నీచకల్. ఇది గానికి ఇది మొత్తం మీకల్లా ఇక అక్కడ వరకు పొలానికి సరిపోతుంది. ఎకరంన్నర పొలం కదా, గడ్డి ఉంది. లేకపోతే తొందరగానే వీకున్నాం, కానీ గడ్డి ఉంది. గడ్డి లేకపోతే మాట్లాడరు ఏదో ఒకటి. ఏం సైలెంట్ ఊరు? ఏం మాట్లాడాలి? వాన లేక నాట్లు వెనక పడ్డాయి. ఈ వారం గడ్డి వీకేది. ఇలా ఒళ్ళు కలిసి టైం ఇది. వర్షాలు పడక వరి నాట్లు లేట్ అయింది, ఇక గడ్లు పడ్డాయి. నీళ్లు లేక దున్నుకాలు అయితే లేవు. ఏం చేయాలమ్మా మేము? రైతుల బాధ ఎవరు పట్టించుకుంటారు చెప్పు? జాబులు చేసిన వాళ్ళు జాబులు రాయి. అవును, జాబులు చేసిన వాళ్ళు ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉన్నారు? ఇదా టీవీ మైక్ వచ్చిందంటే ఇంకా నోట్ల జాబులే చేయరు, రైతులేది జాబులు చెయ్యరు.
ఇగో మైకు పట్టుకొని మాట్లాడు. ఏం మాట్లాడాలి? ఏ గవర్నమెంట్ మంచిగా ఉంది? ఈ గవర్నమెంట్ మంచిగా ఉందా? ఆ గవర్నమెంట్ మంచిగా ఉందా? ఆ గవర్నమెంట్ మంచిగా లేదు, ఈ గవర్నమెంటే మంచిగా ఉంది. ఈ గవర్నమెంట్ మంచి. రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి ఏది మంచి జరుగుతలేదు. కేసీఆర్ ఉండంగా మంచిగా వర్షాలు పడ్డాయి, నీళ్లు తాగనీకి నీళ్ళకి ఇబ్బంది లేదు, రైతు బంధు పడ్డది, మూడు పైసలు పడ్డాయి, అన్ని మంచిగా జరిగినాయి. పింఛన్లు ఇచ్చిండు, 2000 పింఛన్లు ఇచ్చిండు, అన్ని మంచిగా జరిగినాయి. ఇప్పుడు వచ్చిన నుంచి వీడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన నుంచి ఏది మంచిగా లేదు. వర్షాలు లేవు, నీళ్లు లేవు, పంటలు పండుతలేవు, తాగనీకి నీళ్లు వస్తలేవు. ఒక్క 3 నెలల బియ్యము ఒక్కసారే ఇచ్చిండు. ఇప్పుడు ఏం తినాలి? నాకు కోళ్ళ 4 బిడ్డలు, నేనేం తినాలి? నా పిల్లలకి ఏం పెట్టాలి? బంగారం రేటు 1,00,000 రూపాయలు అయింది. రేపు నా బిడ్డల అగ్గం నేను ఎట్లా వేయాలి చెప్పు? 4 బిడ్డలు నాకు. అప్పుడు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇచ్చిండు. ఇప్పుడు ఇస్తలేడు. ఇప్పుడు కేసీఆర్ పిల్లల కంటే కిట్ ఇచ్చిండు. ఇక సుశీలత్తమ్మకి ఇద్దాంతే, మంచిగా మాట్లాడు. అదే జోకులు ఎక్కువ వేస్తుంది. ఇగో చెప్పు సుశీలత్తమ్మ, నీ బాధని కష్టం అంతా చెప్పు. ఇలా ఆన్లైన్లో ఉంటది ఎప్పుడు అది. ఇప్పుడు నా కొడుకు, మా బావ కొడుకు మొన్న అప్పుల బాధకో ఏ బాధకో మందు తాగి చచ్చిపోయిండు. 3 ఆడపిల్లలు ఉన్నారు. ఎకరం అంతా భూమి ఉన్నది. అది లావాని పట్టణం అసలు పట్టణం మాకే తెలియదు. ఈ కోడళ్ళకి ఏం తెలుస్తుంది? ఆ పిల్లల లగ్గాలు ఎట్లయితాయి? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి బంగారం రేటు, ఎండి రేటు, ఎండి 1100 చిల్లర అయింది, 1,00,000 రూపాయలు బంగారం అయింది. మేము బురద తిని బురద కక్కి మేము ఏం చేయాలి చెప్పు? వీడు దొరికితే పొల్లు కొడదాం రేవంత్ రెడ్డి గారిని. ఇట్లా రేట్లు పెంచితే మేము ఎట్లా బతాము? ఈ మన్ను తిని మన్ను కక్కేటోళ్ళము. రేవంత్ రెడ్డి గారు ఏమి ఇచ్చిండు? 2 పిల్లల కంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడెక్కడ హాస్పిటల్ కట్టించిండు. ఏంటి ఇవి హాస్టల్ కట్టించిండు. పిల్లలు లేనోని పిల్లలు ఏడ చదవాలంటే హాస్టల్ ఉండాలని హాస్టల్ చదివించిండు. ఉన్నోని పిల్లలు ప్రైవేట్ లో చదివిస్తుర్రని. ఇప్పుడు ఈడు వచ్చిన నుంచి ఏముంది? పిల్లల ఫుడ్ కూడా ఏంటి ఇవి వస్తున్నాయట పురుగులు. నా బిడ్డ వంట చేస్తుంది హాస్టల్లో. నా బిడ్డ అన్నది మొన్న మస్తు ధర్నా చేసిరట తోట మండల్. ఇప్పుడు రేవంత్ కేసీఆర్ కిట్టు 2 పిల్లలు పుడితే గవర్నమెంట్ హాస్పిటల్ కంటే కేసీఆర్ కిట్ వచ్చింది. ఇప్పుడు వీడు ఇస్తున్నా కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు వచ్చినాయి నా బిడ్డకు. ఇప్పుడు లగ్గాలు చేసిన వాళ్ళకి వస్తుందమ్మా. నాకు నరసమ్మ బిడ్డ లగ్గం చేసింది, కళ్యాణ లక్ష్మే లేదు. ఇప్పుడు ఏం చేస్తుండు? 3 నెలల బియ్యం ఒక్కసారి ఇస్తే తింటుంది ఈ నెల. ఇప్పుడు మళ్ళీ ఏం తినాలి? 4 బిడ్డలు నేను ఎట్లా పెళ్లి చేయాలి? 1,00,000 రూపాయలకు తులం బంగారం అయినాక ఈ డ్యూటీలు చేసే వాళ్ళకేమో ఫ్రీ బస్సులు ఇప్పుడు చేసే. ఇప్పుడు ఏం ప్రభుత్వం చేస్తుండే? వీడు చేతి గుర్తోడు వచ్చినప్పుడు ఇదే కాలం అవుతుంది. 10 ఏళ్ల కింద ఇదే కరెంట్ ఈ పొలం బారంది. మేము ఎట్లా బతారు రైతులు? కదా గవర్నమెంట్ వాడు బతికేది. ఏమున్నా 24 గంటలు కరెంట్ ఇస్తలేడా? ఫ్రీ బస్సులు పెట్టిండు. వచ్చి మొగడు పెళ్ళం కొట్టుకుంటే పొద్దుగాల ఆర్ది బస్సు ఎక్కుతుంది. సంసారం ఇక్కుపోయినట్లా ఉన్నంత. ఆధార్ కార్డు తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు పెట్టే బస్సు ఎక్కాలి. 50 రూపాయలు ఉన్నా పోతున్నాడు. 50 ఎందుకే? 50 కూడా వద్దు. ఆధార్ కార్డు ఉన్నదంటే 60 లక్షల దీంట్లో వాడు కరెంట్ ఇస్తలేడమ్మా. కరెంట్ ఇస్తలేడు, నల్ల నీళ్ళు వస్తలేవు. గోదావరి
వచ్చిండు కేసీఆర్ కొట్లాడి బామనారాడల్ల వియ్యాల బానుకుల్ల మీద వియ్యాల 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 బారి కొమ్మలు పెట్ట వియ్యాల లక్ష్మీ తులసమ్మ వియ్యాల బారి కొమ్మలు పెట్ట వియ్యాల లక్ష్మీ తులసమ్మ వియ్యాల కోమటారాడల్ల వియ్యాల గోడల్ల మీద 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 వియ్యాల కోరి కొమ్మలు పెట్ట వియ్యాల లక్ష్మీ తులసమ్మ వియ్యాల కోరి కొమ్మలు పెట్ట వియ్యాల వియ్యాల కోరి కొమ్మలు పెట్ట వియ్యాల లక్ష్మీ తులసమ్మ వియ్యాల కోరి కొమ్మలు పెట్ట వియ్యాల లక్ష్మీ తులసమ్మ వియ్యాల మండ మండన రెండు వియ్యాల మండనవ రెండు వియ్యాల మండన రెండు వియ్యాల మండన రెండు వియ్యాల మండ మండన రెండు వియ్యాల మండనవ రెండు వియ్యాల మండ మండన రెండు వియ్యాల మండన రెండు వియ్యాల మండన రాకేశ్ వియ్యాల మామిడి పండు వియ్యాల మండన చిన్నయ్య వియ్యాల మామిడి పండు వియ్యాల మండన రాకేశ్ వియ్యాల మామిడి పండు వియ్యాల మండన చిన్నయ్య వియ్యాల మామిడి పండు వియ్యాల కొమ్మ కొమ్మన రెండు వియ్యాల కొమ్మనవ రెండు 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 వియ్యాల కొమ్మనవ ససు కొమ్మ కొమ్మన రెండు వియ్యాల కొమ్మనవ రెండు వియ్యాల కొమ్మ కొమ్మన రెండు వియ్యాల కొమ్మన రెండు వియ్యాల కొమ్మన కలిసి కేసీఆర్ వియ్యాల కోటైల పండు వియ్యాల కొమ్మన రిషయ్య వియ్యాల కోటైల పండు వియ్యాల కొమ్మన కేసీఆర్ వియ్యాల కోటైల పండు వియ్యాల కొమ్మన కేసీఆర్ వియ్యాల కోటైల పండు వియ్యాల వాకు వాకున రెండు వియ్యాల వాకున రెండు 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 వియ్యాల వాకున కేసీఆర్ వియ్యాల వాంజూర పండు 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 వియ్యాల తీగ తీగన రెండు వియ్యాల తీగనవ రెండు వియ్యాల తీగ తీగన రెండు వియ్యాల తీగనవ రెండు వియ్యాల తీగ తీగన రెండు వియ్యాల తీగనవ రెండు వియ్యాల తీగ తీగన రెండు వియ్యాల తీగనవి రెండు వియ్యాల తీగన కేసీఆర్ వియ్యాల తీరైన పండు వియ్యాల తీగన కేసీఆర్ వియ్యాల తీరైన పండు వియ్యాల తీగన కేసీఆర్ వియ్యాల తీరైన పండు వియ్యాల తీయన కేసీఆర్ వియ్యాల తీయన పండు తీరిన పండు అలా గొంతు అయిపోయిందిగా చార్జింగ్ అయిపోయింది వాళ్ళకి ఇప్పుడు ఈ వాడిందే మంచిగా ఉంది వాళ్ళ వెనక వాడింది ఏం వస్తలేదు ఇదే వచ్చేసలేడు కరెంట్ కేసీఆర్ ఉండగా కరెంట్ వచ్చింది నల్ల నీళ్ళు వచ్చినాయి గోదావరి నీళ్ళు మాకు అన్ని సౌకర్యం ఉండే ఇందల్లా బిందె పట్టుకొని బయటికి వెళ్ళలే మేము 10 సంవత్సరాలు వీడు గెలిచి సంవత్సరం కాలేదు ఇక మొత్తము నీళ్ళు రోజు వాడమ్ముడు పోతే ఏమవు పబ్లిక్ గురించి ఇంత బాధ ఉందిలే మీకు లేదా మరి బాధ ఇంకా వస్తలేదు ఇక కళ్యాణ లక్ష్మి బంధు కేసీఆర్ కిట్టు బంధు అన్ని బంధు హాస్పిటల్ వాడి చేసుకోవాలి పిల్లని చేసుకునేటోడు ఇప్పుడు బంగారం పెట్టకపోతే పిల్లని చేసుకోరా బంగారం
వాడు రేవంత్ రెడ్డి గాడు కానీ అలా లక్ష్యం లేనే లేదు. తులం బంగారం ఎన్ని లక్షలు పెట్టి ఏడికెళ్ళి తేవాలి అడవిలలో ఉన్నోడు బంగారం పెట్టండి పిల్లని చేసుకోరా ఇది ఆ. ఒక సర్ఫేస్ లెవెల్లో చేస్తారు, దీన్ని ఆల్రెడీ సర్ఫేస్ లెవెల్లో చేసినారు. చేసేసిన తర్వాత దీంట్లో వాటర్ ఎక్కువైతే దాంట్లోకి వదిలేశారు, కానీ దానికి చూపించు వాటర్ వదిలేశారు చూడు. అక్కడ జూమ్ అవుట్ చేయి, ఇక్కడ ఇక్కడ రా, ఇది ఇది కనిపిస్తుందా? దీంట్లో వాటర్ ఎక్కువైనా కాబట్టి దాంట్లోకి వదిలేశారు, అందుకే ఈ గట్టులు కడతారు అనమాట. దీంట్లో వాటర్ ఎక్కువైనా దాంట్లోకి వదిలేశారు. ఇన్ కేస్ దీంట్లో వాటర్ సరిపోకపోయినా దాంట్లో నుంచి దీంట్లోకి వేస్తారనమాట, అందుకే ఈ గట్టులు కడతారనమాట. ఇది ఇంపార్టెంట్. ఇలా ట్రాక్టర్ తో ఫ్లాట్ సర్ఫేస్ లో దున్నిపిస్తారండి. దున్నిపించిన తర్వాత ఈ పీకిన దీన్ని తుక్కం అంటారు. మనం కొంతమంది ఒరి అన్నారు, అసలు గడ్డి అయిన తర్వాత దాన్ని ఒరి అంటారు. దీన్ని తుక్కం అనమాట. ఇది పీకిన తర్వాత ఇట్లా ఫ్లాట్ సర్ఫేస్ లో నీట్ గా ఫ్లాట్ గా చేస్తారు అనమాట. చూడండి అక్కడ కొంచెం ఇక్కడ వంపు ఉంది చూడండి, ఇక్కడ వాటర్ సరిగా పోవు కాబట్టి దీన్ని ఒక ఫ్లాట్ సర్ఫేస్ లో చేసి ఆ తర్వాత నాటేయడం స్టార్ట్ చేస్తారు అనమాట. ట్రాక్టర్ తో దున్ని అప్పటిదప్పుడే చేసేస్తారు, ఇంకా టైం తీసుకోరు, ఎప్పటిదప్పుడు. మూలలకి సో ఇంకా అలా ఫ్లాట్ గా దున్నేసి మొత్తం ఫ్లాట్ గా దున్నేసి నాటేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఇగో ఇట్లా వీకాలే, ఇట్లా వీకాల నారు నారు. ఇగో గడ్డి ఉన్నది, గడ్డి తీసేయాలి, నారు వీకాలే. 4 నెలలకు 5 నెలలకు పంట ఇత్తులు పంట పండుతుంది. ఒక్కొక్కటి కాదు, ఇగో ఇట్లా వీకాలి, ఇట్లా వీకి నాటు పెట్టాలి. ఇగో ఇట్లా వీకాలి, ఇగో ఇట్లా, ఇగో ఇట్లా గడ్డి బాగుంది, గడ్డి తీసేయాలి. దీంట్లో గడ్డి అదే అని ఎట్లా ఎట్లా గుర్తుపడతారు? అంత మొత్తం సేమ్ ఉంది కదా. ఇగో ఇట్లా గడ్డి తీసి చూడాలి బాగా. ఎట్లా? ఇగో ఇట్లా తీసేయాలి గడ్డి. ఇగో ఇట్లా నీకు గడ్డి అని ఎట్లా తెలుస్తుందాడా? ఇగో కళ్ళు బాగా చూడాలి, కళ్ళు తెరిచి చూడేసి ఆయన గడ్డి గడ్డి వీకేయాలి. ఒడ్లు ఇట్లా నారు వీకేయాలి. ఆ గడ్డికి దీనికి తేడా చూపి ఒకసారి. గడ్డి ఇట్లుంటది గడ్డి, అని రెండు సేమే ఉన్నాయి. ఇగో ఇట్లా, అది కొంచెం వెడల్పు ఉంటది కదా. ఇగో ఇది వెడల్పు ఉంది, రైట్. ఇగో ఇట్లా ఉంది గడ్డి, ఇగో ఇట్లా. ఇగో ఇది వరి, ఇది నారు, ఇది గడ్డి, ఇది నారు. దీన్ని తీసేసి కట్టలు కడతారా? దీన్ని తీసేసి కట్టలు కట్టాలి. గడ్డి గడ్డి కాదు కట్టలు. మంచి పాట పాడొచ్చు కదా. పాడతాంతే అవే వాడతాం, మీరు అందరు వాడాలి. ఆ పాటలు ఒకరు వాడురమ్మా, ఎవరు వాడతారో వాళ్ళకి పెద్ద గిఫ్ట్. ఫాస్ట్ గా వీకాల నారు పీక్కుంటా వారాలి. సపోర్ట్ చేస్తుందా ఆంటీ? అందరు వాడాలి. ఎవరికి వచ్చిందో అది వాడాలి, కానీ అందరు వాడాలి. ఒకళ్ళు వాడిన తర్వాత మీ ఎంజాయ్ ఎట్లా చేస్తారో అందరు చూపియాలి కదా.
మామ తంటనన్నా తెచ్చుకోదా ఆయన అటే పోయిండు. నాలుగేళ్ళేడా ఇంకా 2 సంవత్సరాలు అయితే అయిపోయావని. అయిపోయింది ఇక మళ్ళీ ఎలక్షన్లు ఇక తిరుగుతారు ఇక మీకు ఫుల్ దావతు. రెడ్డి కాదు కేసీఆర్. రావు రావు ఇక్కడ ఉంది కదండి ఇది బోరు. ఇక్కడ నుంచే మొత్తం ఇంకా పొలానికి వాటర్ పెడతారు. ఇక్కడ నుంచే పైప్ కనెక్షన్ ఇచ్చి ఇదిగో చూసారా పైప్ ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంది. అక్కడ నుంచి ఇంకా అక్కడ ఆమడ్లో వరకు కూడా వాటర్ సప్లై చేస్తారనమాట. మీకు ఒక బ్యూటిఫుల్ చూపిస్తాను. అసలు అవి ఎంత బాగున్నాయి చూసారా, కొంగలు అంటారండి వీటిని. ఎంత బాగా లైన్ గా కూర్చున్నాయి చూడండి. అక్కడ చూడండి ఎంత బాగా కూర్చున్నాయో.